చూడండి మరి సరదాగా ఉంటుంది కథ, ఇది ఎవరిది కాదు కథ. తప్పించుకో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఆదివారం, మే వెళ్ళిపోయింది, జూన్ 1వ తారీఖు. మధ్యతరగతి కథలు, సుబ్రహ్మణ్యం చెప్పే కథలు కామెడీగా ఇంట్రెస్ట్గా వింటా ఉండండి. 29 సంవత్సరాల వయసు వచ్చి ఖాళీగా తిరుగుతున్న కొడుక్కి రిటైర్డ్ అయిన ఎంప్లాయీ, వృద్ధాప్యంలో ఉన్న ఎంప్లాయీ ఎట్టకొట్టి పెళ్లి చేసి బాధ్యత ఒగదించుకోవాలి అని అనుకున్నాడు. అతనికి ఎవరు పిల్లనిస్తారు? ఎన్ని సంబంధాలు చూసినా ఎవరు పిల్లలు. కొత్తగా పెళ్ళిళ్ళు బ్రోకరేజ్ స్టార్ట్ చేసినటువంటి పెళ్ళిళ్ళ పేరయ్య, అతనికి కూడా ఎవరు సంబంధాలు కొత్త అతను కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి వీక్నెస్ ఉన్న వాళ్ళ స్టోరీల కోసం వాళ్ళుగా పట్టుకుంటాడు అనమాట. అతని ప్రయత్నం ఏదో ఒక పెళ్ళైన చేసి విజయం సాధించాలి, బ్రోకరేజ్లో సక్సెస్ కావాలని అతని ప్రయత్నం. ఈ పెద్ద ఆయన కుటుంబంలో, రిటైర్డ్ ఎంప్లాయీ కుటుంబంలో లోపం ఉంది, ఆ ముసలమ్మ కుటుంబంలో లోపం ఉంది, ముసలమ్మలో లోపం ఉంది. చెప్పాను కదా పార్ట్ 3లో ముసలమ్మ స్టోరీ మొత్తం. ఇది సరదాగా చెప్పే కథలు, ఎవరు మోసపోకుండా కామెడీగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అయితే ఈ బ్రోకర్, ఈ పెద్ద ఆయన కుటుంబ సభ్యులు ముసలమ్మని మోసం చేశారా లేకపోతే మోసపోయారా, ఇరక్కపోయావు అన్నట్టుగా స్టోరీ కామెడీగా ఉంటుంది. మొత్తానికైతే ముసలమ్మ ద్వారా ముసలమ్మ కొడుకుని పెళ్లి చూపులకు పోవడానికి ఒప్పించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది కరోనా సమయం. వాళ్ళ గురించి వాళ్ళకి ఎవరు బంధువులతో పడదు, ఈ ముసలమ్మ కొడుకు కూడా ఎవరితో పడదు, అత్త మామ బావ మరిది ఎవరితో పడదు అనమాట. అక్కడే డిస్కషన్ జరుగుతుంటుంది ముసలమ్మ కొడుక్కి. ఎందుకంటే ముసలమ్మలో చెప్పాను కదా స్టోరీ మొత్తం పార్ట్ 3లో ఉంది, చూడండి కావాలంటే ముసలమ్మ స్టోరీ. ఇంకా ఈ బ్రోకర్ గారు ఈ ముసలమ్మ కొడుక్కి ఫోన్ చేస్తాడు, సార్ మేము పెళ్లి చూపులు రావాలనుకుంటున్నామని. ఇతను ఆలోచన చేస్తూ సరే ముసలమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఇట్లా వస్తానంటే ముందు చూసి పనిరయ్యా అంటది. ఇంకా ఆ రోజు ముసలమ్మ పెళ్లి చూపులకు బయలుదేరే ముందు డిస్కషన్ జరిగింది ముసలైన కుటుంబంలో. వాళ్ళ ముగ్గురు కూతుర్లు, ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఆ అమ్మాయి కాకుండా మిగతా కూతుర్లతో చర్చించుకుంటాడు అక్కడే దగ్గరలో ఉన్న కూతుర్లు అల్లుడితో. పెద్ద అల్లుడు కూర్చుంటాడు, మామయ్య మీ అబ్బాయికి పెళ్లి చేస్తే సమస్య వస్తుంది, ఇతను పని పాట చేయడు అని అంటే, నేను అదేదో సినిమాలు చెప్తాను చూడు, బాగుగారు సినిమాలో, నాకు పోయిందంటే నీకు పోయింది అంతలా అని. లేదు అల్లుడు, నేను కూడా గాలితారే తిరిగాను పెళ్ళైన కొత్తల్లో. పెళ్ళైన తర్వాత మా అత్త మామ బుద్ధితో పోషించారు కూతురు కోసమని. ఆ ముసలమ్మలో లోపం ఉంది కాబట్టి, ఆమె పెన్షన్ వస్తుంది కాబట్టి ఆమె ఇంటికాడ పోయి మాకు కొడుకుంటాలే, ఈడు అప్పులు వాళ్ళే కడతారు, ఈడు చేసే అప్పులు వీడు పెట్టే తిప్పలు నేను భరించలేకుండా ఉండ, మన ఆచారానికి వ్యతిరేకంగా వీడు మద్యం సేవించటం, వీడు మాంసాహాలు తినటం ఇవన్నీ చేస్తున్నాడు, వాళ్ళకి అలవాటు ఉండే కాబట్టి ఈయన వాడు పక్కకు తోడేస్తే వాళ్ళే భరాయిస్తారని అతను చెప్తాడు అల్లుడితో. నాకు ఎందుకో రిస్క్గా ఉంది మామయ్య ఏదంటే, లేదు అల్లుడు మేము చెప్తే మా మాటలు నమ్మరు, నువ్వు కూడా రా, మన పెళ్లి చూపుల్లో నువ్వు కూడా రా, మా తరఫున నువ్వు మాట్లాడు అని అంటాడు. సరే ఇవన్నీ నేను చూసుకుంటాలే అని చెప్పి అల్లుడు అంటాడు. ఈ బ్రోకర్ కూడా ముందుగానే కండిషన్ ఇస్తాడనమాట. వాళ్ళ దగ్గర డబ్బు, ఈ అబ్బాయిని అడుగుతాడు, ఎవరా రేపు పోదామంటే, డాడీ నేను రాను డాడీ, నాకు ఇష్టం లేదు డాడీ పెళ్ళి అంటే ఒరే ఎందుకు ఇష్టం లేదురా, నీకు కావాల్సిన డబ్బులు ముసలమ్మ దగ్గర 15 లక్షల డబ్బులు ఉన్నాయి అంటాడు బ్రోకరు. 15 లక్షల డబ్బులు ఉన్నాయి ముసలమ్మ దగ్గర, నేను మీ దగ్గర నేను వాళ్ళ అబ్బకి చెప్తాను, ఎట్టొకట మనం మోసం చేసిన తర్వాత మోసపోయిన తర్వాత ఏం చేయలేరు వాళ్ళు. ముసలమ్మ దగ్గర 15 లక్షల డబ్బులు ఉండి నెల మీ నాన్నకు వచ్చినప్పుడు కూడా పెన్షన్ వస్తుంది. ముసలమ్మకు ఒకటే కొడుకు, ఒక కోడలు, వాళ్ళకి వాళ్ళ కొడుకు కోడలకి ఇద్దరు కలిపి ఒక 2 పిల్లలు, అంటే కూతురు ముసలమ్మ మనవరాలు మనవడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఒకటే కూతురు కాబట్టి నీకు అటు పక్క బావమరిది చదువుతాడు, ఇటు పక్క ముసలమ్మ సపరేట్గా ఉంటుంది కాబట్టి ముసలమ్మ సర్దిద్ది, నీకు 3 పక్కల ఆదాయం. అటు పోతే ముసలమ్మ కొడుకు కోళ్ళు వాళ్ళు కూడా మంచి మీ నాన్నలాగా వయసు అయిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళ వయసులో చిన్నవాళ్ళు. మీ నాన్న మీ అమ్మ అంటే వయసు అయిపోయిన వాళ్ళు. నువ్వు అక్కడ బాగా ఆమె వంట చేసి పెట్టింది మీ అత్తయ్య, పెళ్లి చేసుకుంటే నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అక్కడ 3 పక్కలు తిరుగుతా. ఆ అమ్మాయి చదువుకొని ఉంది బీఈడి, ఆ అమ్మాయి ఉద్యోగం చేసి ప్రైవేట్ స్కూల్లోనో లేదా గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం చేసి ఒకవేళ జాబ్ వస్తే, నీ అదృష్టం బాగుండి జాబ్ వస్తే ఇంక జీవితాంతం ముందు తిరగచ్చు. ఆ అమ్మాయి స్కూల్కి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా టక్ చేసి
సరదాగా తిరుగుతా ముందు దాగి ఇంటికి వచ్చి పనుకుంటే చాలు. ముందు పెళ్లి కానీరా, నువ్వు గలబా చేయగాకు. అక్కడ వాళ్ళే ప్రశ్నలు అడుగుతారు, ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నా అని చెప్పు. నువ్వు వాళ్ళు అడిగిన దానికల్లా, ముసలమ్మ కొడుకు అడిగిన దానికల్లా తలకాయ ఎక్కువ. నువ్వు మటుకు నోరు తెరిచి మాట్లాడితే నీకు ఈ సిగరెట్ తాగి ముందు తాగి నా పళ్ళు బయటపడితే, కాళ్ళకు కానీ సాక్సులు కానీ తీసామంటే నీ కాళ్ళు బాగుండే అవతారంగా ఉంటే బయట బూట్లు ఇడిచి సాక్సులు కాళ్ళకే ఉంచుకో అని ఈ బ్రోకర్ మహా తెలివి కల్లాడు, కొత్త బ్రోకర్. అతను కొత్త షెడ్జిగాడు అనమాట. కొత్తగా బ్రోకరేజీలు తిరిగినాడు. ఎట్టయినా ఈ సంబంధం సక్సెస్ చేయాలని బ్రోకర్ పట్టుదల. సాధించాలి డబ్బులు, తక్కువ సంపాదన, ఒక్కసారిగా ఒక నెలలోనే 30,000 సంపాదించాలి, ఇంకా పెళ్ళిళ్ళు చేస్తూ ఉండి ఇది సులభమైన వ్యాపారం అని దిగాడు అతను. అతను అంతకుముందు ఏదో ఉద్యోగం చేస్తా దాంట్లో చేయలేక ఈ బ్రోకరేజీలు తిరిగాడు. అతను ఇక వాళ్ళ అల్లుడు సరిగ్గా నేను చూసుకుంటాలే మావయ్య, మీరు నువ్వు కానీ అత్తయ్య కానీ మీ అబ్బాయి కానీ మాట్లాడుతూ నేను ఈ పెళ్ళిళ్ళు పేరయ్య మేము ఇద్దరమే మాట్లాడతాం, రంగంలో దించిన తర్వాత మేము పక్కకు తప్పుకుంటాం. అంటే అంతరిక్షంలోకి రాకెట్ వదిలిన తర్వాత ఇది ఇడిపోయింది కదా, అక్కడ దాకా మేము సెట్ చేసి పక్కకు తప్పుకుంటే వాళ్ళ అల్లుడు ఈ బ్రోకర్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇతను పెద్ద ఆయన మహాముదురు, రిటైర్డ్ ఎంప్లాయ్ కదా. అతను ఏమంటాడంటే, ఇవన్నీ నాకు తెలిసిన ఇదిలే, నా మాటలు కానీ ముందుగా వింటే ఎవరు పిల్లనేవారు కాబట్టి మా కొడుకు ఏం మాట్లాడినా ఆయనని ఈ బ్రోకర్కి అప్పచెబుతారు. అయితే మేము చూసుకుంటాం, మీకు నిశ్చితార్థం దాకా తీసుకొస్తాం, ఆ తర్వాత తగిలిచ్చిన తర్వాత మేము పక్కా తప్పుకుంటాం, మాకు సంబంధం లేకుండా. ఎందుకంటే తర్వాత మమ్మల్ని తిడతారు, రేపు నీ కొడుకు ఎట్లా పని పాటు చేయడు, అందుకని మేము పక్కా తప్పుకుంటామని ఒప్పించి వాళ్ళంతా ఒక ప్లాన్ స్కెచ్ చేసుకొని ఇంకా ముసలమ్మ కొడుకు ఫోన్ చేసి మేము బయలుదేరుతున్నాం అని చెప్పి బయలుదేరతారు. బయలుదేరేటప్పుడు కారు బాడీ కావాలంటే కొంచెం కష్టంతో బడ్జెట్తో కూడిన పని, ఎట్లా అని అంటాడు ముసలాయన. అంటే పెళ్ళికొడుకు తండ్రి రిటైర్డ్ ఎంప్లాయ్. అప్పుడు వాళ్ళ అల్లుడు, నేను ఎవరో ఒకరి డీజిల్ కొడుచుకొని తీసుకొస్తాను కారు. అతను డ్రైవింగ్ బిజినెస్ చేస్తుంటాడు అనమాట ఈ ఫీల్డ్, మోటార్ ఫీల్డ్. చిన్నగా ఎవరో ఒక అరువు తెచ్చుకున్న కారుతో డీజిల్ పోయించుకొని చిన్నగా అందరు కలిసి వస్తారు. ఇక వీళ్ళు మధ్యాహ్నం భోజనం చేయాలి. ఎక్కడ చేయాలి? కరోనా టైం. అమ్మాయిని ఇచ్చే కాడ వాళ్ళు పెడతారులే, మీరేం బాధపడద్దని ఈ పెళ్ళిళ్ళు పేరని చెప్పుకొని తీసుకొస్తారు. ఈ అమ్మాయి తండ్రికి ఇట్లా ఏం తెలియదు. అంటే చిన్నప్పుడు అంటుంటారు కదా, గతికితే అతకదని పెద్దవాళ్ళు చెప్తారు కదా, అందుకని వీళ్ళు ఏం చేయరు. బిస్కెట్లు, అదే స్నాక్స్, స్వీటు, హాటు, టీ ఈ ఏర్పాట్లు చేసి పెడతారనమాట. ఇంక వీళ్ళు వస్తారు. ఈ ముసలాయన భార్యకి ఆరోగ్యం బాగుండదు, ఆమెకి ఆయాసం. ఆమె ఈ అమ్మాయిల ఇంటికి వచ్చేటప్పటికే రొప్పుతా వచ్చిద్ది. సెట్టింగ్ చూస్తే దూకుడు సినిమా సెట్టింగ్. చిన్నగా ఎట్టకట్ట ఎప్పుడో దాచిపెట్టుకున్న కొత్త బట్టలు, ఆమె పెళ్ళప్పుడు ఈ పట్టు చీర కట్టుకొని చిన్నగా యాక్షన్ వేసం వేసుకొని వస్తారు. వాళ్ళు చూస్తే వృద్ధులు. వాళ్ళని చూడంగానే ఈ ముసలమ్మ కొడుక్కి ఇదేందిరా ఇంత వృద్ధాప్యంలో ఉన్నారు వీళ్ళు, రేపు మా అమ్మాయి వీళ్ళ ఇంట్లో చేసిద్దా అని అనుకుంటారు. సరే రాని అని చెప్పి కూర్చోబెడతారు. ఇతను వినయ విధులతో చేతులు కట్టుకొని ముసలమ్మ కొడుకు, అంటే వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయ్ కదా, ఎంప్లాయ్ కుటుంబం కదా, అందుకని ముసలమ్మ కొడుకు భయభక్తులతో ఇటు నుంచుంటాడు. ముసలమ్మ కొడుకు ఒక పక్కన ఉంటాడు, కొడుకు ఒక పక్కన భయభక్తులతో నుంచుంటాడు. కూతుర్ని అమ్మాయిని పెళ్లి కూతురు రెడీ చేసి అక్కడ కూర్చోబెడతాడు. ఈ అబ్బాయి మటుకు తలకాయించుకొని ఇటు కూర్చుంటాడు. ఎవరు? రిటైర్డ్ ఎంప్లాయ్ కొడుకు, పెళ్లి కొడుకు. ఈ బ్రోకర్ మటుకు బాగా అదండి ఇదండి అని మాటలు కలెక్ట్ అవుతుంటాడు. వాళ్ళ పెద్దల్లుడు మటుకు గొప్పలు చెప్తూ ఉంటాడు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మా మామయ్య రిటైర్డ్ ఎంప్లాయ్, మా మామయ్య పెన్షన్ వస్తుంది. అయ్యా మామయ్య, అవును. అంతన అత్తయ్యను కూడా పక్కన కూర్చోబెడతారు. ఆమె సైలెంట్గా ఉంటుంది. ఆమె మాట్లాడితే డిస్టర్బెన్స్ అయిద్దని ఆమెను కూడా సైలెంట్గా కూర్చోబెడతారు. అమ్మాయిని టీ తీసుకొస్తుంది. ఆ పెళ్లి కొడుకు టీ కూడా తాగడు. ఎందుకంటే టీ తాగడానికి నోరు తెరిచినా మాట్లాడినా ఇప్పుడు నాకు గారెట్ట ఉందో అట్లా కూడా అతను తాగి పళ్ళు పాన్పరాకులు వేసి అంతా అక్కడ బయట పడుతుంది క్లాస్ అనేది అని అతను టీ కూడా తాగడు, మౌనంగా సైలెంట్గా తలగాంచుకొని ఉంటాడు. ఇంక ఈ బ్రోకర్ చెప్పాల్సిన చెప్తుంటాడు. ఇంకా వాళ్ళ అల్లుడు, పెద్ద అల్లుడు కూడా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, నేను పెద్ద అల్లుడిని, ఆయన ముగ్గురు కూతురికి మ్యారేజ్ అయిపోయి మేమందరం ఉన్నత స్థాయిలోనే ఉన్నాం. మా మామయ్య మీరు ఎలాగే చెబితే అలాగే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, కట్న కానుకలైనా ఏం లేదు, మీ ఇష్టం, మీరు ఎట్టే చెప్తే అట్నే, ఆయన అయితే ఇబ్బంది పెట్టాడు. ఆయన అందరికి ఈ అమ్మాయి తండ్రి ఓహో నిజమే కావాలే, వీళ్ళు బాగా సంపాదించుకొని ఉన్నారేమో, వీళ్ళు చూస్తే ఆమెకు అనారోగ్యము, ఏది ముసలాయన భార్యకి అనారోగ్యము. సరే ఈయన ఏజ్ బారు 60-70 సంవత్సరాల వయసు, వీళ్ళకి ఇంకా
మనవరాల్లాగా చూసుకుంటారులే, లేట్ వయసులో పుట్టిన కొడుకు కదా అని అమ్మాయి తండ్రి ఆలోచన చేస్తాడు. నోరెత్తల అంతే. ఇంకా అన్నిటికీ అంటూ ఉన్నాడు. తన పాపం వీళ్ళు వచ్చిన వాళ్ళు ఈ 5గురు కూడా ఇంకా వాళ్ళ అల్లుడు ఏం చేస్తాడంటే, ఈ ముసలమ్మ మనవడికి ఏం చేస్తున్న ఉద్యోగం అంటే, నేను ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను అంటాడు. నీకెందుకు ఆ ఉద్యోగం వదిలేసేయి, నేను నీకు హైదరాబాద్లో జాబ్ చూస్తా, మనకు అంత పలుకుపడింది, ఇంత పలుకుపడింది, హైదరాబాద్ జిహెచ్ఎంసీలు చూస్తా, అది ఇదని ఏ డబ్బా మాట్లాడతాడు. ఫైనల్గా అతను అల్లుడు మాటలు చూస్తే పర్లేదు, ఇతను బాధ్యతగా ఉండాలే, ఏదైనా సమస్య వస్తే ఇతను అడగచ్చులని అమ్మాయి తండ్రి అనుకుంటాడు. ఇంకా అన్నీ అయిపోయింది, మాట్లాడిన కట్న కానుకలు అది ఇది అని చెప్పి ఈ బ్రోకర్తో బయటికి వాళ్ళు అడుగుతారు. అడిగితే ఇప్పుడు కానీ మీరు కట్న కానుకలు అడిగారంటే అతను చాలా సెన్సిటివ్, కనిపెట్టేస్తాడు మిమ్మల్ని. కనిపెట్టేసాడంటే మటుకు అసలు లేచి వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు మీరు అడగద్దు, మీరు ముందు చూసి సైలెంట్గా వెళ్ళిపోదాం మనం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత నేను నిదానంగా కొద్ది ఎక్కిస్తాను. ఆ తర్వాత అతను రంగంలో దించిన తర్వాత టప్పును మీరు మటుకు నిశ్చితార్థం అని చెప్పి దబదబా వీడియోలు తీసేసేయండి, స్టెక్ చేసేయండి, ఇంకా మన గుప్పిట్లోకి వచ్చేస్తారని చెప్పి ఈ బ్రోకరు వీళ్ళందరూ మాయ మాటలు చేసి మొత్తానికి సంబంధం చూస్తారు. పెళ్లి చూపులు జరుగుతాయి. అమ్మాయి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఎంతసేపటికి పోరు, ఎందుకంటే భోజనాలు పెడతారని వీళ్ళు. భోజనాలు పెడతారని పోకపోతే వీళ్ళు టీ కూడా తాగరు. ఏ పండ్లు తెచ్చి పెట్టిపోయి మాకు అమ్మాయి నచ్చిందని చెప్పి అంటాడు. అబ్బాయి మటుకు అసలు ఏం చెప్పడు, సైలెంట్గా ఉంటాడు. ఈ అమ్మాయిల నాన్నకు మటుకు డౌట్గానే ఉంటుంది, ఎవరు ముసలమ్మ కొడుకు డౌట్గానే ఉంటుంది. ఈడేంద్ర నాయన సైలెంట్గా కూర్చున్నాడు అంటే, ఓహో ధనవంతుల క్రమశిక్షణ అట్టే ఉంటుందిలే, ఎంప్లాయీస్ కదా, ఎన్న ఎంప్లాయీస్ కదా అనుకుంటాడు. ఈ అమ్మాయి తండ్రి ముసలమ్మ కొడుకు చూసుకొని నిదానంగా వెళ్ళిపోతారు. పొంగలే ఇంకా పోయిన కానీ ఫోన్లు చేసి ఇంకా తొందర చేస్తూ ఉంటారు. ఏంది తొందరగా నిశ్చితార్థం పెట్టుకుందామని. నిశ్చితార్థం పెట్టుకుని తొందరగా అసలు ఏమిస్తావు నువ్వేందని ఈ బ్రోకరు అమ్మాయి తండ్రిని అడుగుతాడు. నేను ముందే చెప్పాను కదా, పెళ్లి ఖర్చులకి 2 లక్షలు డబ్బులు ఇస్తా, మా అమ్మాయికి చేయించిన బంగారం 5 సవర్లు ఉంది, ఇంకా నా దగ్గర అయితే ఏమీ లేదు, పెళ్ళి కూడా మీరు చేసుకోవాల్సిందే అని అంటాడు. సరేలే అట్నే అని చిన్నగా ఇంకా తొందర పెట్టి ఒకటేమైనా ఫోన్లు చేస్తూ ఉండి మధ్యలో ఇంకా బ్రోకర్ కాకుండా డైరెక్ట్గా ముసలాయనే రిటైర్డ్ ఎంప్లాయీ ఈ పెళ్లి కూతురు తండ్రితో ముసలమ్మ కొడుకుతో ఫోన్లు చేసి మాట్లాడటం మొదలు పెడతాడు. ఇంకా అమ్మాయితో వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా ఈ అమ్మాయికి ఊహల పల్లకిలోకి తీసుకెళ్తారు. మనకి అంత వస్తుంది ఇంత వస్తుంది, మనకి పొలాలు 2 ఎకరాల పొలం ఉంది, ఇల్లు ఉంది, నెలకు 75,000 ఇన్కమ్ వస్తుంది, హ్యాపీగా జీవించవచ్చు, మేము మా కూతుర్లందరికీ పెళ్లి చేసేసాను, వృద్ధాప్యలో నేను హ్యాపీగా జీవించచ్చు, నీకు నచ్చితే గవర్నమెంట్ జాబ్ రేపు ఇప్పిస్తాలే అమ్మా, మా కొడుకు చేసుకుంటున్నాడు, వాడికి ఒక 20,000 వస్తే హ్యాపీగా ఉందాం మనం నలుగురు అని ఇంకా రోజు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ మధ్యవర్తులు మాట్లాడద్దు అంటే మీ చుట్టాలకు పడదు, వాళ్ళ చుట్టాలకు పడదు కాబట్టి మధ్యవర్తులు మాట్లాడితే ముసలమ్మ కొడుక్కి చెప్తుంటాడు ముసలాయన. మా వాళ్ళు అక్కడ వాళ్ళ ముసలాయన సంబంధించిన వాళ్ళ సిస్టర్ వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. ముసలమ్మ కొడుకుండే ఊర్లోనే ఉంటారు. ఎవరి మాటలు మీరైతే వినద్దు, చెడగొడతారు, మధ్య మాటలు వినొద్దు అంటాడు. ఈ ముసలమ్మ కొడుకు మటుకు అబ్బాయి ఉద్యోగానికి పోతున్నాడా అంటే పోతున్నాడని చెప్పి అబద్ధం చెప్పేవాళ్ళు. ఈ ముసలమ్మ కొడుకు డౌట్ వస్తూనే ఉంటుంది. ఇంకా ముసలమ్మ ఫోన్ చేసి, ఏందమ్మా ఇలా జరుగుతుంది, మరి ఏంది నువ్వేగా తగిలిచ్చిందంటే, ఎంక్వైరీ ముసలమ్మ అక్క కొడుకు ఉండే ఊరు వాళ్ళ సొంత ఊరు, అక్కడ జాబ్ చేస్తాడు ముసలమ్మ అక్క కొడుకు. నా పెద్ద కొడుకు నీకు చెప్పరా, మొత్తం వాడు చూసుకుంటాడు, పలుకుబడిన వ్యక్తి అని ముసలమ్మ కొడుకు చెప్పింది. కొడుకు చెబితే వాళ్ళకి నాకు పడదు కదమ్మా అంటే, నువ్వు పొద్దుగూకులు అందరిని దూరం చేసుకుంటూ ఉంటావు, నా 4 సంతానం నాకు, నువ్వు మా అక్క పిల్లకాయల 3 నేను బాగా తాకాను, నువ్వు పొద్దుగూకులు వాళ్ళు నమ్మబోయి ఇట్ట పెడైతే అట్ట నువ్వు ముందు నా అక్క కొడుకు నమ్ము, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నాడు, మాకు అక్క కొడుకు ఏ పొజిషన్లో ఉన్నాడు, మా అక్క కొడుకు 2వ కొడుకు ఏ పొజిషన్లో ఉన్నాడు, మా అక్క కూతురు ఏ పొజిషన్లో ఉంది, నువ్వు ఎందుకురా వాళ్ళని పొద్దుగూకులు వాళ్ళని అంటావు, వాళ్ళ స్థాయి ఏందో వాళ్ళకి పలుకుపడింది కనుక్కో, మొత్తం మా అక్క కొడుకు వాడు చూసుకుంటాడు, పెద్దోడు నా పెద్ద కొడుకు అని ముసలమ్మ అంటే, వాళ్ళ అక్క పిల్లకాయలంటే ఆమెకు అమితమైన ప్రేమ, కొడుకుని తప్ప కొడుకు కోడల కుటుంబం అంటే చిన్న చూపు, వాళ్ళంటే ప్రేమ, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టచ్లో ఉంటారు, ఆమెకి ఈయనకి కొడుకు దూరంగా ఉంటాడు. చెప్పాను కదా పార్ట్ 3లో ముసలమ్మ స్టోరీ చూడండి అర్థమైంది. అనేరికి ఇంకా ఇంట్లో ఈ ముసలమ్మ మనవని కూడా ముసలమ్మ పక్కకు తిప్పుకుంటుంది. తండ్రి అంటే పిల్లకాయలకు ఎప్పుడే కోపమే కదా, ఎందుకంటే చదువుకునేటప్పుడు కానీ అన్ని వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. పిల్లలు ఎక్కడ దారి తప్పుతారని కఠినంగా వ్యవహరించడం వల్ల తండ్రి అంటే ఎప్పుడైనా పిల్లలకు కొంచెం కోపంగా ఉంటుంది. ఈ ముసలమ్మ వచ్చే డబ్బులు, ఈ పిల్లలకి ఖర్చులకి డబ్బులు వాటికి ఇష్టం, మనవాడికి వాళ్ళకి ఇచ్చి
ఈ ముసలమ్మ మనవాడిని ముసలమ్మ కొడుకు మీదకి తోలిద్ది అనమాట. ఇంకా ముసలమ్మ కొడుకుని కన్ఫ్యూజ్ చేసిద్ది అనమాట. సరే ఇంకా వాళ్ళు ఎంక్వైరీ చేసి ముసలమ్మ పెద్ద కొడుకు వీడి గాలి వేదవా అని తెలుసుకొని అబ్బాయిని, వీడి గాలి వేదవా, డ్రింకరు, తాగి తిరుగుతుంటాడు అన్నీ తెలుసుకున్నారు. తెలుసుకొని ఆహా వీడు మాతో అప్పుడు గొడవ పడతాడా, వీడు ఒకప్పుడు మమ్మల్ని మా కన్నా లీడర్గా ఉన్నాడా, అయినా ఇప్పుడు మాకు లొంగడా, వీడు ఇప్పుడు దొరికాడు కొడుకు, వీడు మనందరం కలిసి ఈ పెళ్లి చేసి ఇటు తిక్క కుదర్చాలని ముసలమ్మ అక్క కొడుకు కూతుర్లు అందరు చర్చ చేసుకుని స్టోరీలు తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ ఇంకా ఒక ప్లాన్ స్కెచ్ చేసుకొని సైలెంట్గా ఉంటారు. మనం కానీ ఇప్పుడు వాడితో పలకకుండా ఉంటే వాడు తప్పించుకుంటాడు. అంటే వేటగాడి చేతి దొరికిన జింక పిల్ల తప్పించుకున్నట్టు వాడు తప్పించుకుంటాడు. చూడండి మరి సరదాగా ఉంటుంది కథ, ఇది ఎవరిది కాదు కథ. తప్పించుకుంటాడని చెప్పి వీళ్ళందరూ ఒకటయి అట్లా అంటే పూర్తిగా పట్టుకోకుండా పూర్తిగా వదలకుండా ఈయన ఒక కన్ఫ్యూజన్లో పెట్టేస్తారు. ఇంక ముసలమ్మ కొడుకు అన్న ఎంక్వైరీ చేయన్నా ప్లీజ్ అన్న, నా తప్పులు ఏమన్నా క్షమించన్నా, ఎంక్వైరీ చేయండి అని చెప్పి ముసలమ్మ అక్క కొడుకు ఫోన్ చేసి, వాళ్ళ అక్క కూతురికి ఫోన్ చేసి, వాళ్ళ అక్క చిన్న కొడుకు అందరికి ఫోన్ చేసి మొత్తం ఎవరైనా చెప్తారు, నాది ఒకవేళ నేను మూర్ఖుడే కావచ్చు, నా కూతురు పెళ్ళి, ఈ టైంలో కొంచెం సహకరించండి, నన్ను క్షమించండి అని ఇతను పట్టుదల పౌరుషం కూడా ముసలమ్మ కోసం తగ్గించుకుంటారు. ముసలమ్మ ఎప్పుడు కూడా వాళ్ళ కొడుకుని అందరి కాళ్ళ కాడ తీసిపోయి పెట్టాలని ఉద్దేశం ముసలమ్మది. ఎందుకంటే నా కొడుకు చేతగానాడు, నా కోడలు మూర్ఖురాలు, వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అనేది ఆ విధానం. సరే ఇంకా పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కున్నాడు ముసలమ్మ కొడుకు. ఎందుకంటే వీడికి వేరే దారి లేదు. ఎందుకంటే వీడి తండ్రి తరఫులు కూడా ఈ ముసలమ్మ వల్ల అందరం దూరం చేసుకోవాల్సి వచ్చింది. వీడి తండ్రి తరఫు వాళ్ళందరూ కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ దయాదులు గొడవ, ఆస్తులు గొడవ వల్ల. ఈ వీక్నెస్ ఆ రిటైర్డ్ ఎంప్లాయ్ బాగా పట్టుకొని చిన్నగా ఎట్టగొట్టి పెళ్లి చేసి ముసలమ్మ దగ్గర డబ్బులు లేవు, ఆ డబ్బులు లాగాలని ఆ ముసలోడు ప్లాను. ఈ 3 పక్కల వాడు ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే వాడు తాగుతుంటే వాడు తాగి తందనాలకి వీళ్ళు ఇచ్చే డబ్బులతో వాడు ఎంజాయ్ చేయాలని ముసలమ్మ మనవరాలు చేసుకొని ఎంజాయ్ చేయాలని ముసలోడికి కొడుకు ఉద్దేశం. అంటే వాడికి ఆ ఉద్దేశాన్ని వీళ్ళు రేపారు ఈ బ్రోకరు, ముసలోడు ఆశ పెట్టారు. ఎందుకంటే వాడు తీసుకొచ్చి గొడవలు తట్టుకోలేక చిన్నగా పెళ్లి చేసి తరివేస్తే వాళ్ళకి ఇంకా ఎవరు సపోర్ట్ లేరు. కాబట్టి ఈ తలకాయని పొడి బరాయిస్తే నేను హ్యాపీగా పెన్షన్ తింటూ నా కూతురు దగ్గర ఉండొచ్చు హ్యాపీగా అనేది ముసలోడు ఉద్దేశం, రిటైర్డ్ ఎంప్లాయీ ఉద్దేశం. ఈ ముసలం మేము మనవరాలు పెళ్లి చేసేస్తే నాకు ఇంకా స్వేచ్ఛగా ఉంటుంది, ఇంకా నన్ను నా కొడుకు పొద్దుగులు నీ వల్ల మనవరాలు పెళ్లి కాలేదని సమాజం నన్ను అనకుండా, అంటే ఆమె చర్చికి పోద్ది కదా, చర్చికి పోతే ఆమె ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ రెండోది, ఇది నీ వల్ల నీ మనవరాలు పెళ్లి కాదని అందరైనా నిందపోయితే ఆమె పట్టుదల. ఇప్పుడు ముసలమ్మ మనవడికి ఏం చెప్పిందంటే అక్క పెళ్ళి అయిపోతే నీకు తర్వాత ఇదంతా నీదే కదా అని చెప్పి ముసలమ్మ మనవడికి చెప్పి వాడిని తండ్రి మీదకి ఇచ్చేసింది. ఇంకా అయిపోయింది, పెళ్లి చూపులు చేశారు, వెళ్ళిపోయారు, నిశ్చితార్థం రమ్మంటున్నారు. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే నిశ్చితార్థానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే నిశ్చితార్థం పెట్టుకుంటారు, ముసలోడే పెట్టుకుంటారు. ఇంక ఇతని తరఫు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా. ఇంక వీళ్ళ తరఫు వాళ్ళందరూ చెప్తే వీళ్ళు కూడా అట్నా అని చెప్పి అంటీ ముట్టినట్టుగా సరే అని అంటారు. నిశ్చితార్థానికి వీళ్ళందరినీ పిలుస్తారు. పిలిచేసరికి ముసలోడు ఏం చేస్తాడంటే అప్పుడు మమ్మల్ని 5గురినే రమ్మన్నారు కదా, అంతా ఓకే అయిన తర్వాత నిశ్చితార్థం ముందు రోజు వాళ్ళ పెద్దల్లుడితో మాట్లాడతాడు ఈ ముసలమ్మ కొడుకు, రిటైర్డ్ ఎంప్లాయీ, అంటే పెళ్లి కొడుకు బావతో ఏమని మాట్లాడతాడంటే మీ బావ ముందు చెప్పిన దానికి ఇప్పుడు మాట తప్పుతున్నాడు, ఆ రోజు మీరు బాగా మాట్లాడారు కదా, ఇప్పుడు పరిస్థితి ఏంది ఇట్లా మాట్లాడుతానంటే అవన్నీ నాకు తెలియదు అయ్యా, నేను తగిలిచ్చేవారికి కానీ నాకు తెలియదు, నాకు అవన్నీ తెలియదు, నాకు ముందుగానే ఎస్కేప్ అయిపోతాడు. ఇది రంగంలోకి దించిన పెళ్లి కొడుకు బావ వ్యవహార రంగంలోకి దిగే ముందు రోజు రేపు ఇంక నిశ్చితార్థంగా ఎస్కేప్ అయిపోతాడు. ఇంక ఇతను అడ్డం తిరిగి వరకు బ్రోకర్ మళ్ళీ ఫోన్ చేసి అడ్జస్ట్మెంట్ చేసి ముసలాయన చేత ఫోన్ చేసి మాట్లాడతాడు. అతను ఏమంటాడంటే సరే మీరు ఎట్ట చేస్తే అట్టే బావగారు అని చెప్తుంటాడు. ఇతనికి వయసులో 20 సంవత్సరాలు బావగారు అంటాడు. అతను అల్లుడు వయసు ఈ అమ్మాయిల నాంది ముసలమ్మ కొడుకుది. ఇంకా రెండో రోజు ఆడావుడి చేసి అర్జెంటుగా వాళ్ళే ముహూర్తాలు పెట్టించుకోవడం, అంతా పెట్టుడు ముహూర్తాలు పెట్టించడం, నిశ్చితార్థానికి అది ఇదని నిశ్చితార్థం వాళ్ళే పిలిపిస్తారు. తీర నిశ్చితార్థం అంతా ఓకే చేసిన తర్వాత మీ వాళ్ళు ఎవరు వచ్చినా మాకు కుదరదు అని అడ్డం తిరుగుతారు. అంతా ఓకే చేసిన తర్వాత వీళ్ళు బట్టలని తీసుకున్న తర్వాత అప్పుడు ఏందా పరిస్థితి, అప్పుడు మమ్మల్ని 5గురినే రమ్మన్నారు పెళ్లి చూపులకి. ఒరి నీ దంపతి అప్పుడు కరోనా ఒక కాంప్లెక్స్లో అందరికీ అనుమాన పడతారు, ఎక్కువ మంది వస్తాయని చెప్పి ముసలమ్మ కొడుకు చెప్తాడు. లేదు మీరు 5గురే రావాలి అంటే అప్పుడు ఈ ముసలమ్మ కొడుకు అసలు వీడి ఏదో తిండి కడికి అకృతి పడుతున్నా అని చెప్పి సరే మా తరపున ఒక 10 మంది వస్తారు, ఆ 10 మందికి నిశ్చితార్థంలో ఖర్చు అయితే తిండి ఖర్చు ఎంత అయితే అంత సుఖం మేము ఇస్తామని చెప్పి ఒక 6,000 రూపాయలు తిండి ఖర్చు ఇస్తానికి ఒప్పుకుంటే అప్పుడు అడ్డం తిరిగినోడు మళ్ళీ లైన్లో పెడతారు రంగంలో దించిదాకా. అప్పుడు ఈ ముసలమ్మ కొడుకు వాళ్ళ అక్క కొడుకులకి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది అని అంటాడు. ఆయన చేస్తే సరే ఇంకా అట్నే చేద్దాంలే అట్నే పోదాంలే అని చెప్పి వాళ్ళ కొడుకు మనలో కొంతమంది డ్రాప్ కావాలి అట్లా చేద్దామంటే
వాళ్ళ అక్క కొడుకుని ఒకరిని డ్రాప్ చేయాల్సి వస్తుంది. డ్రాప్ చేస్తే ఇంక అతను పగపడతాడు, నన్ను డ్రాప్ చేస్తారని. ముసలమ్మ పెద్ద కొడుకుని, ముసలమ్మ అక్క పెద్ద కొడుకుని, ముసలమ్మ కూతుర్ని, వాళ్ళ అల్లుడిని వీళ్ళందరినీ పిలిచి ఆ నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్తారు. అక్కడికి పోతే ఈ ముసలమ్మ కొడుకుని, కోడల్ని, మనవడిని, మనవరాల్ని, ముసలమ్మని 5 వెళ్తారు వీళ్ళు కారు వేసుకొని. ఆ నిశ్చితార్థానికి వెళ్తే అప్పుడు దాకా వినయ విధేయతలు ప్రదర్శించినటువంటి వాళ్ళ అల్లుడు, ఈ బోకర్ రాడు అక్కడికి, వాడు తర్వాత ఎప్పుడో వస్తాడు. ఈ ముసలమ్మ కొడుకుని, ముసలమ్మని వీళ్ళందరినీ అసలు పట్టించుకోరు. ఆ గుడికాడికి పోతే ఏందో వస్తారు వాళ్ళందరూ. అంటే ఇంకా రంగంలో దించాము, ఇప్పటి నుంచి ఇంక పెట్టి చేస్తే కానీ వీళ్ళు మనకు లొంగి ఉండరని వీళ్ళకి ఇంకా డౌట్ వస్తానుంటుంది. ఏంద్రా వీళ్ళు మొన్నేమో అంత వినవిధులతో మాట్లాడి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇప్పుడు నిశ్చితార్థం అని చెప్పేదాకా బాగానే ఉండరు, అంతా ముహూర్తం పెట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా ఇంకెక్కడ తప్పించుకోపోయినట్టు ఉంటే ముసలమ్మ కొడుకు డౌట్ వస్తూనే ఉంటుంది. ఇంకా సరే ఇంకా వీళ్ళు ఇంకా అట్టని అవమానంతో చిన్నగా పోయి ఆ కార్యక్రమం చేసి దాంట్లో ఎంత ఖర్చు అయిందో అంతా సుగమిస్తారు. ఫోటోలు వాళ్ళే తీసుకుంటారు. మా దగ్గర ఇక్కడ ముసలమ్మ కొడుకు దగ్గర శక్తి లేదని చెప్తాడు. అంత దగ్గర తర్వాత లాగచ్చని ఫోటోలో 15,000 ఖర్చు పెట్టి వీడియోలు అన్నీ తీసుకొని హంగామా చేసి ప్రూఫ్ కింద వాళ్ళు పెట్టుకుంటారు. ఇంకా దొరికిపోయాడు, గూట్లోకి వెళ్ళిపోయాడు ముసలమ్మ కొడుకు. ఇంకా అక్కడి నుంచి తర్వాత సినిమా చూపించడం మొదలు పెడతారు. ఈ కథ ఇది పార్ట్ 4 చూడండి. అసలు ఎంత జాగ్రత్తగా రిటైర్డ్ ఎంప్లాయీ గాలికి తిరిగే కొడుకు పెళ్లి చేయడానికి, ఒక కుటుంబాన్ని ఎలా బలి చేయడానికి, మోసం చేయడానికి ఆ రిటైర్డ్ ఎంప్లాయీ ఆ బ్రోకరు, వాళ్ళ అల్లుడు ఈ ట్రాప్లోకి ఎలా దించారు, ఎలా చేశారు, ఆ నిశ్చితార్థం వరకు పూర్తి చేయించి ఆ వీడియో దగ్గర పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి ముసలమ్మ కొడుకుని ఏ విధంగా ఆట ఆడిస్తారో, అసలు అక్కడ దాకా దిగేది లోపల వాళ్ళ విషయం తెలిసిన ముసలమ్మ అక్క కొడుకులు ఎందుకు ముసలమ్మకు చెప్పారా, చెప్పి కూడా ముసలమ్మ గమ్మున ఊరుకుందా, ముసలమ్మ కొడుకు మీద వాళ్ళ అమ్మ కూడా కక్ష కట్టిందా, లేకపోతే తెలియక జరిగిన పొరపాట. వీడియో చూస్తూ ఉండండి. ముసలమ్మ మనవరాల జీవితం లాస్ట్కి ఎలా అయింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలామంది మోసపోకుండా కూడా ఉపయోగపడింది అనమాట. ఇలా జరిగింది కదా, చూసారా. ఇప్పటికి ఈ స్టోరీ ఇవి జనాలకి కనువిప్పు కథలు అనమాట. ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మాకు ఉద్యోగస్తులు మేము, మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు ఆడపిల్లల బాధ్యతలన్నీ తీరిపోయినాయి, మాకు ఇల్లు వాకిలు ఉన్నాయి, మేము గొప్ప వాళ్ళం అని చెప్పి మోసం చేసే ఒక మోసగాళ్ళ కథలు అనమాట ఇవి. ఇట్లాంటి కుటుంబాలను ఏదైనా బలహీనంగా ఉన్న కుటుంబాలను ఎంచుకొని టార్గెట్ చేసి మోసం చేస్తారు. పరివాసనాలు ఎలా ఉంటాయి తర్వాత, ఈ ముసలమ్మ కొడుకు మోసపోయిన తర్వాత అసలు పెళ్లి జరిగిందా లేకపోతే క్యాన్సిల్ అయిందా, ఈ మధ్యలో జరిగిన పరిణామాలు ఏంది, పెళ్లి దాకపోయే లోపల జరిగినటువంటి కథలు ఏందనేది మొత్తం పార్ట్ 5లోకి రండి, చూడండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.